రష్యా తొలిసారి ఉక్రెయిన్పై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్తో దాడి చేసింది. ఈ విషయాన్ని గురువారం ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. నిప్రో నగరంపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఖచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. దీంతో పాటు X-47M2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఇది తమ సైనికులను అడగాల్సిన ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఖండాంతర క్షిపణిని దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు. కనీసం 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడానికే దీన్ని ప్రయోగిస్తారు. దీన్ని భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్ నుంచి లేదా మొబైల్ వాహనాల పైనుంచి ప్రయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా సాలిడ్ ఫ్లూయల్ ICBMను అత్యంత ప్రమాదకారిగా పేర్కొంటారు. 1957లో తొలిసారిగా సోవియట్ యూనియన్ దీన్ని ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా 1959లో వీటిని విజయవంతంగా పరీక్షించింది. ఇక 3,000 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే వాటిని మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులుగా పేర్కొంటారు. ఉక్రెయిన్కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఆ దేశానికి అనుమతిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంపై రష్యా తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ దస్త్రంపై సంతకం చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్కు సహకరించే దేశాలను యుద్ధంలో ప్రత్యర్థులుగానే భావిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రష్యా భారీగా దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో నిన్ననే కీవ్లో అమెరికా సహా పలు దౌత్య కార్యాలయాలను మూసివేశారు.